ఎందుకంటే ప్రపంచం ఏమనుకున్నా, మనుషులు ఎంతమంది ఎలా మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఇప్పుడు ఈ బిగ్ బాస్ అనేది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళందరి జనాల కన్నా ఒక మెట్టు ఎక్కువ ఆలోచించేలా ఉండాలి. తక్కువ కాదు, ఎక్కువ ఆలోచించేలా ఉండాలి. మేమందరం ఎమోషన్స్ మీద ఉంటాం. నా మనిషి నేను, నా మనిషి గౌతమ్ అని ఒకళ్ళు, నా మనిషి నిఖిల్ అని ఒకళ్ళు, ఇలా ఎవరికాళ్ళే ఫేవరెటిజం ఉంటుంది. దానివల్ల ఏంటంటే సమస్యని మా కోణంలోనే మేము చూస్తాం, అటే పక్క కోణం నుంచి చూడలేము. ఆ దుస్థితి ఉంటుంది నార్మల్గా మనుషులకి. కానీ షోని కండక్ట్ చేసే మీకు ఎవరి మీద పార్షియాలిటీలు ఉండకూడదు. మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూను ఆలోచించకూడదు. ఆ టోటల్ సినారియో గురించి ఆలోచించాలి. ఆ టోటల్ సిచ్యువేషన్ని మీరు అనలైజ్ చేయాలి. చాలా పెద్ద జాబ్ అది. ఇన్ని రోజులు చాలా మంచి సీజన్స్ నడిచినాయి అంటే అలా వర్క్ చేశారు కాబట్టి అంత మంచి సీజన్స్ మనం చూడగలిగాము. ఇంకో మంచి సీజన్ కోసం వెయిట్ చేస్తూ దానికోసం పాకులాడగలుగుతున్నాం. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా. మేము ఎలా 24 hours రివ్యూస్ చెప్పడానికి పిచ్చోళ్ళ కూర్చొని చూస్తున్నామో మీరు అంతకన్నా ఎక్కువ చూడాలి. కావాలంటే రికార్డింగ్స్ తెప్పించుకుని చూడాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి. వీకెండ్లో ఒక మనిషితో మాట్లాడించాలి, హోస్ట్తో. ఈ విషయాల్ని టార్గెట్ చేయాలి, ఈ విషయాన్ని మనం అడ్రస్ చేయాలని. అంటే జనాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎంతవరకు కరెక్టు, ఇక్కడ జరుగుతున్న సినారియో ఏంటి, దీన్ని ఎంతవరకు మనం జనానికి ఇది రాంగ్ రైట్ అనేది చూపించాలి. ఎందుకంటే అక్కడ ఉన్న 10 మందికి, లోపల ఉన్న 15 మందికి మీరు మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేయగలిగేవాళ్ళు. ఇంకెవరూ హెల్ప్ చేయలేం, మేమేం చేయలేం. మాకు అరవాలని ఉంటుంది కానీ మా అరుపు ఎవరికి వినపడదు. వాళ్ళ వాయిస్ మీరే, మీ టీమే వాళ్ళ వాయిస్, వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీళ్ళు కూడా మీరే. వాటన్నిటికీ సమాధానం మీరే చెప్పాలి. మీరు ఒక్క చిన్న రాంగ్ స్టెప్ వేసినా అది లైఫ్ లాంగ్ ఒక మచ్చలాగా ఆ సీజన్కి మిగిలిపోద్ది. నా ఉద్దేశంలో మనస్ఫూర్తిగా చెప్తున్నా, బిగ్ బాస్ అనగానే రేటింగ్లన్నీ పగల కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోయే స్థాయిలో ఉండాలి తప్ప, అరే చిన్నోడు కూడా ప్రతి ఓడు అదవ సీజను, అది సీజను, ఈ సీజన్ రేటింగ్ లేదు, బోకా లేదు, ఇలాంటి మాటలు ఎవడి నోటంట రాకూడదు. అలా వస్తున్నాయంటే అర్థం ఏంటి, మనం దాని మీద అంత వర్క్ చేయట్లేదని అర్థం. సరే, ఇప్పుడు ఈరోజు జరిగిన పరిస్థితులను బట్టి, స్థితిని బట్టి నా వాయిస్ ఇలా ఉంది. రేపు నేను కూడా ఆశ్చర్యపోయేలాగో, నా నోరు కూడా మూతపడేలాగో మీ నిర్ణయాలు ఉండి మీరు ఏదైనా అద్భుతాలు చూపిస్తే అప్పుడు సెల్యూట్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు చూపించింది ఇదే కాబట్టి సినిమా, దీనికే రియాక్ట్ అవుతాం. సారీ ఫర్ దట్. మీరు ఎవరైనా విన్నా ఏమన్నా అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. నేనేంటంటే ఉన్నది ఉన్నట్టుగా మా ఆలోచనలు ఏముందో మేము పంచుకుంటున్నాం. మా సబ్స్క్రైబర్స్తో, నన్ను ప్రేమించే వాళ్ళతో, నా అభిమానులతో నేను మాట్లాడుకుంటున్నాను. దట్స్ ఆల్. ఓకే, ఇది ఈరోజు దాని గురించి నేను మీతో మాట్లాడాలనిపించింది. ఇంకపోతే ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మొత్తం చెప్పుకోవాలంటే నాకు పెద్దగా అనిపించట్లేదు. ముందుగా అవినాష్కి కంగ్రాట్స్ చెప్పాను. కంగ్రాట్స్ చెప్పాలి, చాలా కష్టపడి సంపాదించుకున్నాడు కాబట్టి. ఓకే, డన్, వెరీ గుడ్. అతనికి సంబంధించిన లాన్లో ఫస్ట్ ఓపెన్ చేయగానే లాన్లో అవినాష్ ఈ స్వీట్స్ అడిగాడు. ఏదో కాళ్ళు బాబు స్వీట్స్లు ఏదో సంథింగ్ అలా బతిమలాడుకుంటున్నాడు. అక్కడ అందరూ కూర్చున్నారు. మార్నింగ్స్ అనమాట, శుక్రవారం మార్నింగు. అది అయిపోయింది. తర్వాత కంట్రీ డిలైట్ ఛాలెంజ్ అని చెప్పి ఏదో ఒక టాస్క్ ఏదో పెట్టారు. అదొక నిఖిల్ ఒక చండాలమైన నిర్ణయం తీసుకుని అటువైపు ఇచ్చేసాడు. అది కూడా చూశాను. ఆ టాస్క్ కూడా మనోళ్ళు అసలు ఏంటో అదో వింత. నేను అన్నాను ఆ టాస్క్ చూసి ఆ నిర్ణయం కరెక్టో కాదో చెప్పండి. ఓకే, అదొక కంట్రీ డిలైట్ టాస్క్, అదొక పిచ్చి డెసిషను. ఎవడు గట్టిగా ఫోర్స్ చేస్తే అటువైపు ఇచ్చేస్తుంటాడు. అటు ఇచ్చేసాడు. అది కూడా లీవ్ ఇట్, అది పెద్ద విషయమే కాదు, వదిలేద్దాం. ఇంకా మెగా చీఫ్ బ్యాండ్ని తీసుకెళ్ళి లోపల పెట్టాయమ్మా. ఈ సీజన్కి ఇంకా మెగా చీఫ్ అయిపోయింది, నీ వ్యాపారం క్లోజ్ అయింది, లోపల పెట్టేసి మరి ఆనంద తాండవం చేయమ్మా. ఇల్లంతా ఆనంద తాండవాన్ని చేసి కింద పైన దొల్లేసి ఆ ఆనందాన్ని తీర్చేసుకుని పెట్టాను. కానీ ఈవిడ ఇంకా చెలరేగిపోయి మొత్తం స్పేస్ ఇచ్చారమ్మా. అసలు మామూలుగా ఎపిసోడ్కి ఉన్న స్పేస్ కన్నా ఈరోజు రోహిణి మహారాణి గారు ఆవిడ బాధను వెలిపించుకోవడానికి ఇచ్చిన స్పేసే ఎక్కువ. అద్భుతమైన స్పేస్ ఇచ్చారు. ఈ టైంలో కనుక అద్భుతమైన విషయాల్ని పాయింట్ చేసి ఉంటే, అద్భుతమైన విషయాల్ని క్యాచ్ చేసి ఉంటే, ఎక్కడ ఏది అడ్రస్ చేయాలో దాన్ని చెడామడా లేపుంటే ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉండేది. ఈవిడ ఆ బ్యాండ్ పెట్టడానికే అరగంట పట్టింది. వచ్చింది లాన్లో వీళ్ళేమో ఆ బుర్రకథ సెటప్ లాగా మనవాళ్ళు ఇద్దరు
అవినాష్ తేజ ఇద్దరు 2 బుర్రకథ సెటప్ లాగా దిండ్లు అట్టుకున్నారు. తందాన తానే తానే బల్బలే మా అమ్మగారు ఎక్కడే దొల్లారు. ఆయనేమో ఆవిడేమో కింద పడి ఇక్కడిగో ఇలాగే పడుకున్నా, ఇదిగో కాలు ఇలాగే పెట్టా, ఇలా కింద పడి కాలు నిప్పెట్టి ఏడ్చా అని అక్కడి నుంచి లేచింది. వెరీ గుడ్ అనుకున్నాం. తర్వాత అందరూ కలిసి ఇలా చేతులు పెట్టి ఏదో రిటైర్డ్ అయిపోయిన రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ని ఇలా పెడతారు కదా, చేతులు ఇలా పెట్టి బ్యాట్తో మధ్యలోంచి పోతారు కదా, ఆ టైప్లో చేతులు పెట్టారు. ఇలా ఇవి రిటైర్డ్ అయి పంపించేస్తున్నట్టు కాదు కదా, అక్కడ ఆ సీన్ కాదు కదా, బ్యాండ్ తీసేలా పెడుతున్నారు అంతే. మీరు ఇంకా అక్కడే ఉన్నారుగా. ఇదంతా ఓవర్ యాక్షన్. వీళ్ళు తీసుకెళ్ళి అది లోపల పెట్టేసి ఆవిడ నమస్కారం పెట్టుకుని వచ్చింది. రాగానే మళ్ళీ కూర్చుంది. కూర్చోగానే అసలు మొత్తం సినారియో అంతా ఇంక వీళ్ళదే కెమెరా. ఈ తేజ మహారాజు ఉంటాడు కదా, ఇంకా ఆయన అమ్మా మేడం గారు కార్యక్రమం ఉంది కదా, మనోడు మేడం గారు అని మనోడు ఎత్తినందుకు మనోడు కంటెంట్షిప్ వచ్చింది. కానీ పీకిని ఏం లేదనుకో, ఫస్ట్ స్టెప్లో తీసి అదలు పడేశారు. అదే మరి కష్టపడి సంపాదించుకుంటే వేరేలా ఉంటుంది, కంపు చేసుకుని సంపాదించుకుంటే ఇలా ఉంటుంది అనమాట. కాకపోతే అమ్మగారు అన్నాడు. ఆవిడ పాపం బాధపడింది, కన్నీళ్ళు పెట్టుకుంది. అయ్యో నేను ఊహించలేని ఒక పరిణామం జరిగింది, ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సంపాదించాను, లైఫ్ లాంగ్ నాకు ఇది గుర్తుండిపోద్ది, థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్, మీకు నా ముద్దులు బిగ్ బాస్ అని చెప్పి ఆవిడ పాపం కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే మనం టిష్యూ పెట్టి తుడుస్తూ ఉన్నాడు. అలా ఒక సీన్ చూపించారు. ఆ సీన్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అది అయిపోయింది. అయిపోతే ఈ ట్రోఫీ అంటూ బీబీ ట్రోఫీ అంతా సెలబ్రేట్ చేశారు. ఈ అయిపోయింది. నాగార్జున గారు అందరినీ లాన్లోకి రమ్మన్నారు. లాన్లోకి రాగానే లాన్లో ఈ ఇదేంటిది బిగ్ బాస్ ట్రోఫీ అవినాష్కి ఇచ్చారనమాట. సారీ, అదే టికెట్ ఫినాలే బిగ్ బాస్ ట్రోఫీ కాదు అంటే అలా అనిపించింది. మరి బిగ్ బాస్ ట్రోఫీ తీసుకునేటప్పుడు ఒక గ్రాండ్ ఇది ఎలా ఉంటుందో, ఆ బాంబులు పేల్చడాలు, ఇది చుచ్చుబుడ్లు జమ్మని లేవడాలు, అసలు అట్మాస్ఫియరు, చప్పట్లు, ఈలలు, గోల, ఒక ఎలివేషన్, ఒక సాంగ్ తన్ తన్ దదన్ దం తతదం దదానం తందనాన తానాం దానానం అని ఒక బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ కేజీఎఫ్ లెవెల్ ఇచ్చి వేస్తే మంచి మనోడు. అలా ఈవిడ అమ్మ మహారాణి శివగమి గారు వెళ్ళి అది క్లాత్ అనగానే క్లాత్ తీయగానే మనోడిది ఫస్ట్ కంటెండర్ ఆఫ్ టికెట్ టు ఫినాల్ టికెట్ అని చెప్పి ఏదో దాని గురించి చెప్పారు. అది మనోడు ఇలా బ్యాండ్ పెట్టుకుని ఇలా పట్టుకుని చెయ్యి ఇలా లేపి ఇలా అన్నాడు. అది మొత్తం మంచి ఎలివేషన్ ఇచ్చారు మనోడికి. చాలా బాగా జరిగింది ఆ సెలబ్రేషన్. అయితే మనోడికి కప్పు కొట్టలేడు పరిస్థితి కాబట్టి ఇప్పుడు కప్పు కొట్టినంత గొప్పగా సెలబ్రేషన్ అయితే జరిగింది. అదే అతనికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సూపర్బ్, వెరీ నైస్. చాలా బాగా అనిపించింది నాకు కూడా. కనుల పండుగగా బీబీ ట్రోఫీ ఎత్తినంత గ్రాండ్గా దాన్ని సెలబ్రేట్ చేశారు. వెరీ గ్రేట్. కాకపోతే తర్వాత మళ్ళీ అది అయిపోయింది. ఫినిష్ అవగానే మళ్ళీ ఇప్పుడు సోఫాలో అందరూ కూర్చోగానే సార్ రావడమే. చూడండి, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం నుంచి ఒక 25 to 30 minutes ఈవిడ రోహిణి గారి ఎపిసోడు, ఆ తర్వాత మనోడి ఎపిసోడే, సగం సినిమా అలాదే ఉంది. అయిపోగానే మళ్ళీ ఆయన కోరికల గురించి కూడా అసలైన విషయాలు పోయినాయి. ఆయన కాళ్ళ మీద గాలేసి కూర్చుని అవినాష్ ఆయన అడిగిన గులాబ్ జాముల గురించి ఇక్కడ ఒక సినిమా. అవసరం కొంపలు అంటుకుపోతున్నారు రంగుమొగడ అంటే ఏదో అడిగాడంట. ఆ టైప్లో అడ్రస్ చేయాల్సిన మేము గింజుకున్నప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతానంటే, మనం గింజుకుంటున్నాం అక్కడ సినారియో అదేంటో 24 hours చూపిస్తుంటే. ఇప్పుడు దోశ పెంట అంత అవసరం లేదు, మేము దాన్ని అడ్రస్సే చేయమన్నప్పుడు మాకెందుకు చూపించడం దరిద్రానికి. ఎన్నో కట్ చేసి పడేస్తున్నారు. అలాగే అది కూడా కట్ చేసి అవతల పెట్టలేదు, మ్యూట్ చేసేయండి. వాళ్ళు అక్కడ కొట్టుకు చేస్తుంటే బయట ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళది పెట్టండి షార్ట్లు. ఒక్కొక్కసారి పెడుతుంటారు కదా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ జరుగుతుంటుంది. ఎవడో ముక్కులో వెళ్ళెట్టుకుని వెళ్ళ అంటూ ఉంటాడు ఆ పక్కన ఆ బాత్రూమ్ దగ్గర. ఈ తేజనో ఇంకోడో నిఖిలో ఎవరో ఇదే పని వాళ్ళకి. వేరే చండాలంగా కూడా కెమెరాలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా ఉండవు. గోక్కుంటూ ఉంటారు, ఇలా పిసుక్కుంటారు, ఇలా గోక్కు నోట్లో వెళ్ళిపెట్టి ఇలా అంటూ ఉంటారు. ఆ షార్ట్ పెడతాడు. 24 hours అనేది ఎందుకు పెట్టారు? అక్కడ కూడా ఉండాలి, ఒక ఎడిటర్ ఉండాలి, జాగ్రత్తగా చూపించాలి మాకు. ఆడు పొట్ట గోక్కుంటా ఆ బాత్రూంలో అలా తిరుగుతుంటే దాన్నే చూపిస్తుంటారు. ఇంకెవరో అక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతుంటారు. అదేమో మనం విందాం కదా అనుకుంటే ఫటక్కన కట్టయిపోయి ఈ చెదారం చూపిస్తుంటారు. ఇప్పుడు గులాబ్ జాముల గురించి పెద్ద మ్యాటర్. ఇప్పుడు ఇది ఆయన మళ్ళీ దాని గురించి వచ్చి కూర్చుని ఏమడిగావు నువ్వు అని అడగడం. ఆయన నేనేం అడిగాను సార్, మందుబాటులో. చూడండి అసలు ఎంత ఎటకారం అయిపోయిందంటే బిగ్ బాస్ అంటే, హోస్ట్ అంటే పెద్ద కామెడీ అయిపోయింది. ఎంత ధైర్యం లేకపోతే నువ్వు బాటిల్ అడిగాను సార్,
మీరు పంపిస్తారని తెలిసి సోడా కూడా అడిగేవండి సార్ అంటున్నావంటే అది బిగ్ బాసా లేకపోతే అది ఆదివారం పరివారం అవార్డ్సా ఏంద్రా నాయన అది. ఉండొచ్చు కానీ అంత అతి ఉండకూడదు. ఇచ్చారు కదా, లీనియన్స్ ఇచ్చారు కదా, నన్ను బాగా ప్రేమిస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఏమైనా చేసుకోండి, మీ దగ్గర ఎంత ప్రేమను ఉండొచ్చు, ఏమైనా చేసుకోండి. ఒక పెద్ద షోని ప్రజెంట్ చేస్తున్నప్పుడు దానికి జనం ఎంత దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీరు కూడా లోపల అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే దాని మీద ఒక వాల్యూ ఉంటుంది చూసేవాడికి. ఏం అడిగావు నువ్వు లాన్లో అంటే, సార్ ఫస్ట్ సార్ మా అమ్మగారిది క్లిప్ అడిగాను సార్, ఓకే అది బాగుంది, అమ్మ క్లిప్ కాబట్టి అడిగాడు బాగుంది. దాని తర్వాత ఇమ్మీడియట్గా అదేదో బాటిల్ అడిగాను, అమ్మ క్లిప్ బాటిల్ అంట, అమ్మ క్లిప్ తర్వాత బాటిల్ అడిగాను సార్, ఏం బాటిల్ అది సార్ అదే వాటర్ బాటిల్ సార్, వాటర్ బాటిల్ సార్ అని. వాటర్ బాటిల్ ఏం బ్రాండ్ అంటే, అదే బ్రాండ్లు ఇక్కడ అలౌ చేయరు కదా సార్, ఛాంపియన్షిప్ లాంటిది ఏదో ఉంటుంది కదా సార్, పోసేది ఉంటుంది, అది పంపిస్తే చాలా రోజులు అయిపోయింది సార్, ఫ్రస్ట్రేషన్గా ఉంది, బాడీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ టార్చర్గా ఉంటాం కదా సార్, కొంచెం పంపిస్తారేమో అని అంటే ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాగార్జునతో బాటిల్ పంపిస్తావా అని అడిగావంటే దాన్ని వీళ్ళు ఉంచారంటే అమ్మ చిచ్చి అనిపించింది. ఆ ఒక్క క్షణం చిచ్చి అనిపించింది. మీరు ఎంతనా కామెడీ చేయండి, ఆయనకి మీకు ఎంత రేపోనా ఉండనివ్వండి, ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది చూస్తున్న షోలో ఇంత చీప్ డిస్కషన్ ఏంటి? మేము మెంటల్ టెన్షన్ పడి బీపీలు తెచ్చుకొని చూస్తున్న సీన్ మొత్తం కట్ చేసి తీసేసి వాటి గురించి అడ్రస్ చేయకుండా ఇటు గులాబ్ జామును, మందు బాటిల్, సోడా, పకోడీ, మళ్ళీ ఈయన అడుగుతాడు బాటిల్లోకి నువ్వు స్వీట్లు తింటావా, గులాబ్ జామ్ తింటావా అంటే అదే సార్ ఇక్కడే ఉంటే దొరికితే అది కదా సార్ అన్నాడు. సరే చాలామందికి అది నచ్చి ఉంటుంది, సారీ, వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టారంటే మీకు కూడా నచ్చి ఉంటుంది కొంతమంది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొస్తామండి, నాకు అనవసరం. గులాబ్ జాములు ఈలోపు నబిల్ డోర్ ఓపెన్ చేయమ్మా అనగానే ఏంటి సార్ పంపించేసారా, ఓ మై గాడ్, ఇలా అయితే నేను సోడా కూడా అడిగేవాడికి కదా సార్ అంట. నీకు ఆఖరికి నాగార్జున గారు బాటిల్ సోడా సప్లై చేసేవాళ్ళకి కనపడ్డాడు అన్నమాట. ఫైనల్గా కట్ చేస్తే వెంటనే ప్రేరణ, ఓయ్ స్వీట్స్ పంపించుంటారు ఆగు అని చెప్పి ఈవిడ అంటది. కట్ చేస్తే నిజంగానే స్వీట్స్ వచ్చాయి, గులాబ్ జామ్స్ వచ్చాయి. గులాబ్ జామ్ వస్తే మనోడు నిఖిల్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినటువంటి మన అవినాష్ గారికి నోరు తీపి చేయి అంట, ఈయన వచ్చి నోరు తీపి చేశాడు. తర్వాత బాబు తేజ సార్ అక్కడ పెట్టి వంటగదిలో పెట్టుకో తర్వాత తింది కానీ ఇప్పుడు మెక్కకండి టైం లేదన్న అని చెప్పాడు. పట్టుకుపోయాడు. ఈలోపు మళ్ళీ మన లేఖరాజు అలాగే ఇంకోటి తీసి నోట్లో వేసుకుని కామెడీ, ఏదైనా కామెడీ తీసుకెళ్ళిపోతే మనం నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఇప్పుడు షాట్ బుడ్ బాబ్ షాట్ బుడ్ బుడ్ అంటున్నాడు, అక్కడ కూడా కామెడీ. ఆ పిల్లమే ఏంట్రా తిన్నాక మాట తిడుతున్నట్టుంది, ఇక్కడ ఇదొక కామెడీ. ఇవి ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే నవ్వు వస్తుంది. మేమందరం పిచ్చనా కొడుకులాగా శనివారం కోసం ఆదివారం కోసం వెయిట్ చేస్తూ, ఓ ప్రోమో కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ ఏం జరుగుద్దిరా బాబు అని ఇలా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్లో మీరు గులాబ్ జాములు, మందు బాటిల్స్, ప్యాకెట్లు, ఈ సొల్లు కార్యక్రమాలు మాట్లాడుతుంటే ఎంత బాధేస్తుంది. పాప ఆయన పెద్ద ఆయన, మీరు చేసిన దాని కామెడీకి ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన నోర్మై పిచ్చి పిచ్చిగా ఉందని అనలేరు కదా. అసలే ఫస్ట్ ఫైనలిస్ట్వి, ఆవిడేమో మెగా చీఫ్, మిమ్మల్ని ఏం అనలేని పరిస్థితి అయిపోయింది. ఇంక మీరు చల్లరైపోతారు. నేను అన్నదాంట్లో ఉన్న తప్పు ఉంటే సారీ మెసేజ్ పెట్టండి. ఇలా ఈ గులాబ్ జామ్ వ్యాపారం ఫినిష్ అయిపోయిన తర్వాత పత్తి వ్యాపారం అయిపోయినాక ఇప్పుడు ఈ గోల్డెన్ టికెట్, బ్లాక్ టికెట్ అని ఏదో వ్యాపారం పెట్టారు, బ్రాకెట్. నిఖిల్ రాజాని బాబు గెస్ట్ చేయమ్మా, ఇందులో గోల్డెన్ టికెట్ ఎవరికి, ఈ బ్లాక్ టికెట్ ఎవరికి, బ్లాక్ టికెట్ ఎవరికి ఇస్తామని అడిగారు. ప్రోమోలో ఏం చెప్పాం, ప్రోమోలో ఏమేసాం మనం, జనాలను పిచ్చోని చేయడానికి. మనోడు అది ఎవరు లేరు సార్ అంటే, ఇగో ఈ సేఫ్లు ఆడితేనే సంకనాగిపోతావు అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడాడు. ఇది ప్రోమో, ఇక్కడ ఆ డైలాగ్ ఉండదు. ఎందుకు, ప్రోమోలో విన్నారు కదండి, ఇక్కడ అవసరం లేదనే. సినిమాలో ఉన్నదే ట్రైలర్లో కట్ చేస్తాం, ట్రైలర్లో ఉన్నది సినిమాలో వెళ్ళదు షీ కొడతారు. అది అక్కడ ఎందుకు కట్ చేయాలి? గెస్ చేసి ఏది నిఖిల్ గెస్సింగా, తేజకి బ్లాక్ సార్ అన్నాడు. బ్లాక్ టికెట్ ఇస్తాను సార్ తేజకి సార్ అన్నాడు. ఎందుకు అంటే మనోడికి ఏదో కొంచెం యాంగర్, ఇది ఏమంటారు దాన్ని, కొంచెం కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉన్నాయి సార్, లో అయిపోతుంటాడు, ఏదొచ్చినా నేను ఆడలేకపోతున్నాను, అన్నీ ప్రయత్నంతోనే పోతున్నాయి అన్నాడు కదా. సేమ్ అదే డైలాగ్ చెప్పి మనోడు దొరికాడు కదా అని చెప్పి
ఇచ్చి పడేశాడు, పని అయిపోయింది. అంత గౌతమ్ రాజాని లేపారు. గౌతమ్ రాజా ప్రేరణ అన్నాడు. ఇవ వింత క్యారెక్టరు, ఏం మాడతాడో ఎప్పుడు ఏం మాడతాడో తెలియదు. ఏమని చెప్తాడు, ప్రేరణకి ఇస్తాను సార్ బ్లాక్ టికెట్, ఈ అమ్మాయికి ఇద్దాం సార్ అన్నాడు. ఎందుకు, ఏంటి విషయం, కారణం చెప్పుంటే, అదే మన వచ్చిన మన అద్భుతమైన సంచాలకుల్ని ఈ అమ్మాయి నెగ్లెక్ట్ చేసింది. అమ్మాయి తక్కువగా చేసి మాట్లాడింది. వాళ్ళు మాట్లాడుతుంటే వినలేదు, కొంచెం పొగరబోత్తనంగా మాట్లాడింది, అది పట్టించుకోలేదు. జామ్ డ్యూటీస్ కానీ ఏదో 4 కంప్లైంట్, సోది కంప్లైంట్లు చెప్పాడు. అంతే, ఒక్కతో దొరికిందిరా మీ అందరికీ ఈ సీజన్కి, ప్రతి వాడికి తేజాతో సహా. వారి అమ్మ జీవితం కానీ మెయిన్ క్యాండిడేట్ నుంచి లో క్యాండిడేట్ల దాకా అందరికీ దొరికిన పిల్ల, ఏకైక పిల్ల ప్రేరణ. ఎందుకు ఈ సీజన్కి వచ్చిందని ఇప్పుడు బాధపడుతున్నాను నేను. ఇలాంటి సీజన్కి రాకుండా ఉండుంటే ఆ అమ్మాయి విన్నరు. ఆ అమ్మాయికి ఉన్న క్లారిటీ ఆఫ్ థాట్స్, ఆ అమ్మాయి పెట్టే పాయింట్స్, ఆ అమ్మాయి ఆడే ఆట ఒక్కడికి లేదు అక్కడ. అందరూ నిబ్బాగాళ్ళే. ప్లాన్ చేసుకుని ఉండడం ఏంటిరా, బిగ్ బాస్ హౌస్కి వచ్చి ప్లాన్ చేసుకుని రావడం ఏంటి, ప్లాన్ చేసుకుని బతకడం ఏంటి, పరిస్థితిని బట్టి బ్రతకాలి. ప్లాన్ చేసుకుని బతకడం ఏంటి, ఇలా వెళ్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుందని ప్లాన్ చేసుకుంటాడు ఎవడైనా. అదేరా మాస్క్ అంటే. అక్కడికి వెళ్ళి అక్కడ నీకు ఎదురైన సిచ్యువేషన్ బట్టి బతకాలి. సిచ్యువేషన్ బట్టి, నీకు ఎదుటివాడి నుంచి ఎదురైన పరిస్థితిని బట్టి నువ్వు బ్రతకాలి అక్కడ. దాన్ని బట్టి నువ్వు స్టాండ్ తీసుకోవాలి, దాన్ని బట్టి నువ్వు వాయిస్ అవుట్ చేయాలి, దాన్ని బట్టి తిట్టాలి. నువ్వు నీకు ఇచ్చిన గేమ్ను బట్టి ఆడతావు కదా. నేను ఇంటి దగ్గర ఏదో ప్లాన్ చేసుకొచ్చాను సార్, దానికి సంబంధించిన గేమ్ ఇవ్వండి అంటే ఎలా దొబ్బుద్ది అక్కడ ఇచ్చిన గేమ్ని బట్టి నువ్వు ఆట, నువ్వు స్ట్రాటజీస్ రెడీ చేసుకోవాలి. నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఇలా బిహేవ్ చేద్దాం, అలా బిహేవ్ చేద్దాం, ఇక్కడ ఇలా చేద్దాం, కన్నింగ్ వ్యాపారం చేద్దాం అంటే బతుకంతా కన్నింగ్ అయిపోద్ది. తెలిసినోడు మంచి కరెక్ట్ మొగుడు ఉన్నాడంటే ఎవరిని ఎక్కడ తొక్కాలో అక్కడ ఈ పాటికే మొత్తం వీడియోలతో సహా వీళ్ళందరి గురించి చూపించేవాడిని నేనైతే. వాసిపోయేది ఒక్కొక్కడికి. ఎవరు స్టాండ్ తీసుకున్నాడు, గౌతమ్ అంటారు, నిఖిల్ అంటారు, వీళ్ళు ఎవరైనా ఒక ఫ్రెండ్స్ కోసమో ఇంకోళ్ళ కోసం స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? క్లారిటీ ఉందా? క్లారిటీ ఆఫ్ థాట్ ఉందా? ఉన్నాయి, అందరిలోనే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అందరినీ ఏకాలి కదా, ఒక పిల్లని ఎక్కితే అలాగా. పాపం అమ్మాయి ఒక్కతో దొరికిందా? దోశల దగ్గర అమ్మాయినే తిడతారు, టాస్కుల్లోనూ ఆ అమ్మాయినే తిట్టేస్తారు, ఇంకెక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఆ పిల్లనే తిట్టేస్తారు. అరే మీకైనా అనిపించట్లేదురా కనీసం? కొడుతుంది, అందరికి కొడుతుంది షాట్. ఎవడెవడు కావాలని టార్గెట్ చేశాడు బయట లోపల అందరికీ షాట్లు పడతాయి. చాలా తప్పది. అవసరం గట్టిగా తగులుతుంది అందరికీ. నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను అనవసరంగా. ఇలాగే ఉంటుంది లైఫ్. సరే, ఈ గౌతమ్ ప్రేరణకి వేసాడు సోది. ఇది పక్కే కదా, ఇందులో క్లారిటీ ఉందా? లేదు. చూసుకోండి, నోట్ చేసుకోండి. ఎవడికాడే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఉన్న గొడవలను బట్టే ఇక్కడ ఏదైనా టెక్కట్టు తొక్క తోలిస్తున్నారు తప్పితే ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్తో ఈ మనిషి ఇలా ఆడాడు సార్, ఈ మనిషి ఇక్కడి నుంచి ఇలా చేశాడు, ఈ మనిషి ఇలా ఆడడం వల్ల ఇది జరిగింది, అందుకనే ఇది ఇస్తున్నాను అని ఒక్కడు కూడా జ్ఞానంతో ఆలోచించడు. వీడియో ఇక్కడ వీడియో ప్లే చేసేసాడు ఆయన ఇమీడియట్గా. ఏమన్నా నువ్వు క్లారిటీగా ఆడాను అనుకుంటున్నావు అంటే, అవును సార్ ఆడాను సార్ అంది. అయితే ఒకసారి వీడియో చూడు అంటే అదొక అద్భుతం అన్నట్టు చూపించారు ఆయన. నేను ఏం చూపిస్తున్నారో అనుకున్నా, చూపిస్తే ఇది డిస్క్ క్యాచ్ అట్టేసేయండి నువ్వు. పాపం వాళ్ళు ఏదో ఇది వేసి ఉంటారు ఈ వీడియో ఏమని, ఆ వీడియో వేసేసారు. నేను వెంటనే ఓపెన్ చేసి ఇంకెవడో ఈ తప్పు చేయలేదా చూద్దామని చెప్పి తీసి చూస్తే పృథ్వీ క్యాచ్ పట్టేశాడు, ప్రేరణదే పట్టాడు కర్మకి. ఈ పిల్లకి కూడా గుర్తులేదు మైండ్. అదే అంతమంది టార్గెట్ చేస్తే అక్కడ జరిగినవి మనకి ఏం గుర్తుంటాయి? ప్రేరణదే అతను క్యాచ్ పట్టి తీసుకెళ్ళిపోయాడు. సార్ అప్పుడు నాది పృథ్వీ కూడా పట్టాడు కదా సార్, అది కనబడలేదా మీకు అని అడగచ్చు పాపం అమ్మాయి. బ్రెయిన్ పనిచేయదు ఆ టైంలో. అంతమంది టార్గెట్ చేస్తే ఒక పిల్ల మీద ఏం పని చేస్తే? లీవ్ ఇట్. ఆ వీడియో ఏదో ప్లే చేశారు, చూసింది. సార్ పోనీ ఆ మహాసంచాలకులు ఎవరైతే వచ్చారో ఇలా క్యాచ్ పట్టావు కాబట్టి నేను పీకేస్తున్నాను సార్ అని ఉంటే నేను నోరు మూసుకుని ఉండేదాన్ని కదా సార్. ఏదో డిస్కులు అన్నారు, గుడ్ అన్నారు, గూస్ అన్నారు, అదేదో మాట్లాడారు సార్. అందుకని నేను అక్కడ వాదించడం జరిగింది. కానీ ఇలాంటి ఒక కాజ్ చెప్పి అంటే నేను నోరు మూసుకుని సైలెంట్ అయిపోయేదానంటే ఈయన ఇమీడియట్గా అందుకనే కదా మరి నేను చూపించాను వీడియో అన్నాడు. సరే సార్, ఓకే సార్, డన్ అని అయిపోయి. ఎంతవరకు న్యాయం ఉంది చెప్పాను. అందరు రివ్యూవర్స్ని అడుగుతున్నాను, ఆ అమ్మాయిని టార్గెట్ చేసే రివ్యూవర్ని కూడా అడుగుతున్నాను. ఆలోచించండి, ప్లీజ్ ఆలోచించండి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మీరు పొగిడినా అమ్మాయికి ఎవడో కప్పెవడు, ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగాక కనీసం పాపం అని అన్నా ఆలోచించండి. మనుషులయ్యా బాబు.
ఈవిడ రోహిణి మహారాణిని లేపారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి శివగామిలా తయారైంది ఈవిడ. పృథ్వీకి బ్లాక్ ఇస్తున్నాను సార్ అంది. ఇక్కడ కక్షే. ఏది సార్ క్లారిటీ చెప్పండి సార్, ఒక్కడ ఆలోచించండి. ఏది క్లారిటీ? ఎవరికి ఇస్తున్నావు? పృథ్వీకి ఇస్తున్నావా? ఎందుకు ఇస్తున్నావు అని ఆయన అడిగారు. అంటే సార్ ఇవి వచ్చిన గేమ్స్లో ఆయన సరిగా యూజ్ చేసుకోలేదు సార్, ఇలా చేసుకున్నాడు సార్, అలా చేసుకున్నాడు సార్ చెప్పింది. మరి పక్కన గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ ఎందుకు యూజ్ చేసుకున్నాడు, ఎన్ని చోట్ల ఫస్ట్ వచ్చాడు సెకండ్ వచ్చాడంటే అతను లీస్ట్లో ఉన్నాడు. మరి లీస్ట్లో ఉన్నోడికి ఇవ్వాలి కదా, నువ్వు ఇతనికి ఎందుకు ఇస్తున్నావు అంటే, సార్ అది సార్ ఇప్పుడు నేను అతనితో ఆడలేనని, నేను మైనస్ అని, జీరో అని అన్నాడు కదా సార్, అందుకు ఇస్తున్నాను సార్. అంటే ఇది పగేగా అంత ఒప్పేసుకుంటారంటే లిటరల్గా మీరు. అప్పటికే అతను అడుగుతున్నాడు, కంపారిజన్ అతనికి నాకు, నీకు నాకు కాదమ్మా అంటే, ఆహా ఇది నేను ఆడిందండి ఏదో అతన్ని ఒక కావాల్సిన వ్యవహారం చూపించింది ఆవిడ. ఎటకారం ఒకటి వేసింది. ఎటకారం వేసి ఇతను నేను గేమ్ సరిగా ఆడలేను, నాతో పోల్చుకుంటే నువ్వు తక్కువ అని అన్నాడు కదా సార్, అందుకు ఇస్తున్నాను సార్. ఇది చెప్పు, సొల్లంతా ఎందుకు? ఇది ఇక్కడ పగ ప్రతీకారంతో ఇచ్చింది కదా రోహిణిది. ఎనఫ్. వీళ్ళు గేముల గురించి, గ్రూపుల గురించి, మంచి చెడుల గురించి మాట్లాడతారు. నెక్స్ట్ అవినాష్ని లేపారు. నబీల్కి సార్ బ్లాక్ అన్నాడు. నబీల్కి ఎందుకు ఇస్తున్నావు? నబీల్ బ్లాక్ అవినాష్ని అడిగితే నబీల్కి ఇస్తున్నాను సార్ అని. ఎందుకు ఇస్తున్నావు అంటే, అదే సార్ పజిల్ ఫినిష్ అవ్వకుండా గంట కొట్టేసి అరుచుకుంటూ అలా చేసేసాడు, కొంచెం చూసుకుని ఉంటే బాగుండు అని అదే అతను కొంచెం రీజనబుల్గా పద్ధతిగా ఏదో చెప్పాడు. కానీ వాళ్ళు అలుచుకోరు, పక్కోడికే ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు గ్రూప్ గేమ్ గురించి మాడతారు. వీళ్ళందరూ ఇచ్చింది పక్క గ్రూప్కి ఇచ్చారు, వీళ్ళు గ్రూప్ గేమ్ తేజని లేపారు. ఏంట్రా పరిస్థితి అంటే, సార్ నేను విష్ణుకి ఇస్తాను సార్ అన్నాడు. మళ్ళీ పక్క వాళ్ళని మనవాళ్ళు అసలు అద్భుతం, మనవాళ్ళు ఇవ్వం మనం. ఎందుకు బాబు ఏంటి విషయం అంటే, ఏదో ఓ పనికి మాల కాదు ఏదో చెప్పాడు ఆయన. ఓకే అయిపోయిన తర్వాత ప్రేరణ లేపారు. ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటంటే, గౌతమ్ సార్ అంది. వై ఎందుకు అన్నాడు. అదే క్లారిటీ ఆఫ్ థాట్ లేదండి, ఆడిన విధానంలో కరెక్ట్గా సరిగ్గా ఆడలేకపోయాడు. తర్వాత ఇదేంటిది 8 అని పెట్టేటప్పుడు బ్లాక్స్ పెట్టాడు, బాల్ ఎదురు వస్తుంది కదా, అప్పుడు కూడా మనోడు సరిగ్గా ఆలోచించలేదు. మేము చెప్పిన దాన్ని క్యాచ్ చేసే స్థితిలో కూడా లేడు. ఏదో పాపం ఆ అమ్మాయి అక్కడ ఉన్నట్టుగా పద్ధతిగా ఒక క్లారిటీ చెప్తే ఈయన ఇది నీ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, నీ అనాలిసిస్ కదా అంట. ఆవిడ అనాలిసిస్ ఏంటి, అక్కడ ఉన్నదే చెప్పింది. మేమందరం కూడా చూసాం కదా, ఇందులో అనాలిసిస్ ఏముంది. ఇలా జరిగి ఉంటుంది సార్, ఈ సిచ్యువేషన్ ఇలా అయి ఉంటుంది సార్ అని మేము ఊహిస్తే అది అనాలిసిస్ అవుద్ది. అక్కడ జరిగినట్టు చెప్తే అది అనాలిసిస్ అంటారేంటి, నాకు అర్థం కాదు. ఆయన అనాలిసిస్ కదా నీదన్నాడు. ఇంకా ఆవిడ ఏం మాట్లాడుతుంది పాపం, అంత పెద్ద ఆయన్ని. ఓకే సార్ అన్నట్టుగా ఉంది. అయినా సరే మళ్ళీ ఇక్కడ ఓటింగు. ఇప్పుడు ఇతనికి బ్లాక్ ఇవ్వడం ఎంతమందికి ఓకే చెప్పండి అంటే ఒక 5 లేపారు. మళ్ళీ అక్కడ మెజారిటీ లేపారు. మళ్ళీ ఈ నిఖిల్ అతను అనేసి ఈ క్యాండిడేట్ కదా, లేపాలి వద్దా అని ఒక సెకండ్ ఆలోచించి అని లేపడి చెయ్యి. 5 అయ్యారు. మరి 5 అయినప్పుడు మెజారిటీ అడిగినప్పుడు, ఇప్పుడు అమ్మాయిని అడిగారు ఇచ్చేయాలి, అందరికి ఇచ్చినట్టు ఇవ్వాలి. లేదు మెజారిటీ అడిగారు, పోనీ ఇక్కడైనా వర్కౌట్ అవుద్దామని, అక్కడ కూడా వర్కౌట్ అవ్వాలి. 5 వేశారు, అప్పుడైనా ఇవ్వాలి కదా, అప్పుడు ఇవ్వలే. ఇప్పుడు ఏం చెప్పారు, మీరు ఎంతమంది ఏం పిక్కున్నా మేము డిసైడ్ అయ్యామమ్మా, కుదరదు, మనోడికి గోల్డ్ ఇస్తున్నాం అన్నారు. మరి ఈ మాత్రానికి ఇవి ఎంత ఎందుకు సార్? వాడు టాప్ 1 టాప్ 2 క్యాండిడేట్, మా తెలీదా బ్లాక్ ఎందుకు ఇస్తారు? సరే పక్కన పెడదాం. ప్రారంభ సంగతి అలా అయిపోయింది. అక్కడ కూడా అమ్మాయికి వాల్యూ లేదు, తుప్పుగా తీసి అదలు పడేశారు. ఇప్పుడు డైరెక్ట్గా అమ్మా రోహిణి సార్ నీకు గోల్డెన్ ఇచ్చేసారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్, నైస్. నిఖిల్ ఎస్ సార్ గోల్డెన్, థ్యాంక్ యూ సార్, అయిపోయింది. అవినాష్ ఏంటి సార్ బ్లాక్ అంటే, సార్ 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 మళ్ళీ ఇది కూడా సినిమా మళ్ళీ, సార్ ప్లీజ్ సార్ నేనేం తప్పు చేస్తాను సార్ చెప్పండి సార్ అన్నాడు. అనగానే అది కాదమ్మా, ఇదిగా నువ్వు ఏం చేసావు సరే చెప్తే అర్థమవుతుంది, చెప్పు అని అనడం. ఇది నేనేం ఏం చేశాను, అక్కడ ఇలా పెట్టాను సార్, ఇక్కడ ఇలా పెట్టాను సార్, నీ తెలుసు నాటకాలు ఆడుతున్నాడు. సరే ఫోన్లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కదా, గుడ్ బాయ్. కట్ చేస్తే ఆయన నువ్వేనా ప్రాంక్ చేసేది, మేము చేయలేమా అని నవ్వి నీకు గోల్డ్ అన్నారు. అలాగే ఒక అద్భుతం జరిగింది అక్కడ. చాలా టైం తీసుకున్నాను కదా, అంతే నా ఫ్రస్ట్రేషన్ అలా ఉంది, ఏం చేద్దాం. అలా ఆ కార్యక్రమం ఫినిష్ అయిపోయింది. మరి ఈ గోల్డెన్ బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యాపారం ఏంటో నాకు అర్థం కాలేదు. సరే బ్లాక్ టికెట్లు ఇచ్చారంటే మీకు డేంజర్ జోన్ ఉంటుందని మొహం మీద చెప్పడం. టాప్ 5లో మేము రేపు లేమేంటి అంటానికి లేదు ఇక్కడ అవకాశం. సినిమా సిటారియో లేదు ఇక్కడ.
ఇప్పుడు గోల్డెన్ టికెట్స్ వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అన్నారు, అందులో రోహిణి కూడా ఉంది. ఆల్రెడీ నిఖిల్ అనే అతను టాప్ 1 టాప్ 2లో ఉంటాడు. అతనికి టికెట్తో సంబంధం లేదు, తొక్కతో సంబంధం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. గౌతమ్ అనే అతను ఆల్రెడీ అందులో ఉంటాడు, అతనికి కూడా అవసరమే లేదు సోది టికెట్. ఇకపోతే మిగిలింది ఎవరో రోహిణి. ఇప్పుడు రోహిణిని టాప్ 5లో పెట్టాలంటే కనుక ఏదైనా మతలబు చేసి ఈ టికెట్ని యూజ్ చేసి, అసలు నాకు తెలియక అడుగుతానండి, ఎండ్ అయిపోయిన వ్యాపారం ఇంకొక వారంలో బతికేంటో బయలు అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆఫర్లు ఏంటండి నాకు అర్థం కాదు. బ్లాక్ టికెట్లు, రెడ్ టికెట్లు, గోల్డ్ టికెట్లు, ఎందుకు సార్ ఇవన్నీ? దేనికోసం? ఎవరిని ఏం చేద్దామని? దాంతో ఏ బెనిఫిట్స్ ఇద్దామని? ఇప్పుడు ఎందుకు సార్ బెనిఫిట్స్? ఒకటి ఆలోచించండి, ఎందుకు ఇప్పుడు బెనిఫిట్స్ ఎందుకున్నా అంటున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక గేమ్ ఇంత పీక్స్లో ఉండి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో చిన్న అడ్వాంటేజ్ కూడా దొరకకుండా ముందుకు నడపాలని లాస్ట్ సెకండ్ 2 వీక్స్లో కూడా మీరు మళ్ళీ బెనిఫిట్స్ ఇస్తాం, మళ్ళీ మీకు ఒక ఆఫర్ ఇస్తాం, 4 వారాలు పాలు పోయించుకుంటే 4 వారాలు ఫ్రీ అన్నట్టు ఏంది ఇది? ఇప్పుడు ఈ టికెట్లు ఎందుకు పెడతారంటే, లాస్ట్ టైం మనం ఎవరైనా బతికించడానికి ఒక షీల్డ్ ఇస్తాం కదా బాబు, నామినేషన్ షీల్డ్ దాచిపెట్టుకో, నేను చెప్తాను నువ్వు యూజ్ చేసినప్పుడు మాకు కావాల్సినప్పుడు యూజ్ చేద్దాం అన్నట్టు, అలా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది, అంతే. అందుకే చెప్తున్నాను, ప్రయాణం టాప్ 5లో ఉండాలని కోరుకున్నాను. మేబీ ఉండకపోవచ్చు. ఈ సినారియో అంతా చూస్తే డ్యామ్ షూర్ తీసి పక్కన పడేస్తారు నెక్స్ట్ వీక్ అని ఆ మహానుభావుడు వెళ్తూ చెప్పాడుగా నోరెట్టుకుని. డ్యామ్ షూర్ జరిగినా జరగవచ్చు. పెద్ద ఆశలు పెట్టుకోకండి ఈ సీజన్ మీద, మనకు అనవసరం సబ్జెక్ట్ అనుకుని వదిలేసి జరిగేది చూస్తూ సరదాగా నేను రివ్యూ చెప్పుకోవడం, మీరేమో కుదిరితే చూడడం, లేకపోతే చిచ్చా చెప్పి పక్క వెళ్ళిపోవడం, అంతే. అంతకుమించి మనం చేసేది ఏం లేదు. ఇకపోతే తర్వాత దమ్ము దుమ్ము గిమ్ము జుమ్ము అని ఏదో ఒకటి పెట్టారు. దమ్ముతో ఎవడు ఇలా కప్పట్టుకుంటాడు, ఎవడు దుమ్ము అయిపోతాడంట. ఎవరు రాసిన మహానుభావుడు ఎవడు కానీ అసలు ఆ ప్రాస ఏంటో. సరే కట్ చేస్తే నబీల్, నిఖిల్ సార్ ఇతను దమ్ముగా ఆడతాడని చెప్పి అతనికి దమ్ము పెట్టాడు. ఆ దుమ్ము ఎవడు అంటే తేజ సార్, ఇతను దుమ్ములో కొట్టుకుపోతాడు అని పెట్టేశాడు. మళ్ళీ రోహిణి నువ్వులేమంటే నేను గౌతమ్ సార్. మళ్ళీ ఈవిడ ఈ గ్రూపే ఇస్తుంది, చూసుకోండి, ప్రతిదీ నోట్ చేసుకోండి. గ్రూప్ గేమ్ గురించి మాట్లాడారు కాబట్టి ఇలా నొక్కాల్సి వస్తుంది గట్టిగా. గౌతమ్ సార్ దమ్ముగా ఆడతాడు, మరి దుమ్ము ఎవరు? ప్రేరణ సార్, అంతే అయిపోయింది. మొన్నటిదాకా ఆ పిల్లని బయట నుంచి చూసి ఇది కత్తిరా నాయన, పెద్ద ఆటగత్తే పిల్ల, అద్భుతమైన వచ్చిన పిల్ల వచ్చి ఇక్కడ స్నేహం అంతా చేసి ఒక చిన్న విషయంలో నిన్నగాక జరిగిన మిస్లీడ్ వల్ల ఈ అమ్మాయి దుమ్ములో కలిసిపోద్ది అంటావా? అదే మరి చిన్న బ్రెయిన్ అంటే. దేవుడు ఎంత బ్రెయిన్ పెట్టాలో అంత బ్రెయిన్ పెడతాడు. ఓకే డన్, లీవ్. ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ టాపిక్ కూడా వేస్ట్ చేసి మన ఎనర్జీని కూడా వేస్ట్ చేసుకోకూడదు ఇలాంటి వాళ్ళతో. వేస్ట్ ఫెలోస్. తేజ, ఈ హెల్మాత్రి ఏంటి? ఎవరికి బాబు దమ్ముగా నీకు గెలిచేవాళ్ళు ఎవరంటే, ఇది ఒకటి ఏదో సింపతి కార్డు వాడారు కదా, కామెడీ ఊళ్ళు రా మనం, మనలాంటి కామెడీ ఊళ్ళు కప్పెళ్ళ ఎత్తుకుంటారా, మనల్ని ఎవడో పట్టించుకోడరు, అది ఇప్పటికీ పనిచేస్తుంది. చాలామంది వచ్చిన వాళ్ళందరూ మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, జాలిపడ్డారు. ఈరోజు నాగార్జున గారు కూడా అంటారు, ఎందుకు అలాగా? ఈ సింపతి కార్డే కదా అది. ఎవడు కామెడీ, ఎవడు హీరో ఇక్కడ, ఎవడు కండలు ఉన్నోడు, ఎవడు బక్కోడు బొక్కలోది, ఇవన్నీ సొల్లు కబుర్లు కాదు ఇక్కడ. ఎవడు ఆడతాడో మంచిగా, ఎవడు బతుకుతాడో, ఎవడు పద్ధతిగా ఉంటాడో, ఎవడు స్టాండ్ తీసుకుంటాడో, ఎవడు నీతి నిజాయితీలతో ముందుకెళ్తాడో, ఎవడు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడో, ఆడు కమెడియన్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి, విలన్ అయితే ఏంటి, ఎవడైనా కానీ వాడు మాత్రమే నిలబడతాడు. కమెడియన్స్కి ఇవ్వరురా అంటే కాదు ఇక్కడ. కమెడియన్స్ ఆడకపోతే ఇవ్వరురా, హీరో ఆడకపోతే ఆడ హీరోయిన్ ఇవ్వరురా. హీరోయిన్ అనుకో, అద్భుతమైన హీరోయిన్ వచ్చిందిరా, ఆడలేదు దానికి సరిగ్గా ఇవ్వరురా. ఇక్కడ కమెడియన్స్ మనల్ని ఎవడు పట్టించుకుంటాడు అంటే వాట్స్ రాంగ్ విత్ యూ? ఇలాంటి వర్డ్స్ వాడేసి సింపతి గెయిన్ చేసి సింపతి కార్డులు వాడేస్తే, ఇప్పుడు నాగార్జున గారు ఈ మాట అన్న తర్వాత వీళ్ళకి మళ్ళీ వచ్చి వెంటనే తేజ లేచి రోహిణి గారు కానీ మన అవినాష్ గారు దమ్ముగా ఆడతాడు సార్, ఇతను 100% కప్పు పట్టుకోవాలని కోరుకో. ఇప్పుడు ఎందుకు సోది? ఆయన చెప్పిన తర్వాత అది రావడం. వెంటనే రోహిణి గారు సార్ టాప్ 5లో ఉండాలి సార్, వీళ్ళిద్దరు కుదిరితే ఇద్దరికి పెడతాను సార్ అన్నాడు. కుదరదుగా ఒకరికే పెట్టంటే అప్పుడు అవినాష్కి పెట్టాడు. చూడు, ఈ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్కే ఇచ్చారు. ఇప్పుడు గ్రూప్ గేమ్ అనే మాట ఎవడు మాట్లాడతాడు? సొల్లు మాట. అటే గ్రూప్లో ఎవడు లేడంట, దమ్ముగాడి నెగ్గేవాడు ఒక్కడు లేడంట. మరి దుమ్ము ఎవరాడు? విష్ణు సార్. ఆవిడ గురించి ఏదో పనికి మన డైలాగ్ ఎవరు చెప్పాడు, మండుతుంది. మనం ఫస్ట్ నుంచి పడదుగా, మనం పన్నోళ్ళు ఇస్తాం. మరి మీరు మెచ్యూరిటీ వాళ్ళు మాడతారేంటరే? మనకి ఎవడ పడ్డో ఆడి. ఈ నిర్ణయాలు ఎలా ఉండాలంటే ఎంటైర్
మన గేమ్ మొత్తం చూసి డిజర్వ్డ్ ఎవడో అన్డిజర్వ్డ్ అని ఆలోచించి పెట్టాలి. అప్పుడు నీ వాల్యూ తెలుస్తుంది. నిన్న నాతో కొట్టినోడిని వేసేస్తాను, నిన్న నాతో తిట్టినోడిని వేసేస్తాను, ఇన్నాళ్ళ నుంచి కొట్టుకున్నా నిన్న నాకు ప్రేమగా దోషెట్టాడు కాబట్టి వీడికి మంచోడు అంటానంటే అదే మెచ్యూరిటీ అంటే. ఇది తేజరాజా పక్కన పడే. నెక్స్ట్ పృథ్వీని లేపారు. నిఖిల్ సార్ అన్నాడు. ఒకే మాట, అతను ఫస్ట్ నుంచి ఇదిలో ఉంటాడు, మాట్లాడు, ఫ్లిప్ అవ్వడు. అతను స్టాండ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా తీసుకుంటాడు. ఏం నిర్ణయం అనుకుంటాడు అదే అనుకుంటాడు. ఈరోజు అతను వెళ్ళిపోయాడంటే ఈ వారం వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ అయితే కాదు, రాసి పెట్టుకోవచ్చు. అది కర్మ అంటారు దాన్ని, అంతే. మనం ఏం గట్టిగా మాట్లాడలేము, ఎందుకంటే అతను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను నోరు వాయిస్ అవుట్ చేసి గట్టిగా అరవలేకపోతున్నాను, అతను డిస్టర్బ్ చేసింది అలా ఉంది కాబట్టి. అందులో న్యాయం కొంచెం చోట్ల అతని న్యాయం ఉన్నా అతని వాయిసే బయటకు కనపడుతుంది. అతని మీదకి రావడమే మనల్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి అతని గురించి నేను స్టాండ్ తీసుకోలేని దుస్థితి. బట్ ఈ వారం అతను వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ అయితే 100కి 200% కాదు. చాలా తప్పుడు నిర్ణయం అది. నిఖిల్ సార్ అన్నాడు. వెరీ గుడ్. ఎవడు నెక్స్ట్? తేజ సార్. వేసి పాడదబ్బాడు, అంతే, అయిపోయి మ్యాటర్ క్లోజ్. తప్పుడు నిర్ణయం ఏం కాదు, అది పర్ఫెక్టే కదా. నెక్స్ట్ గౌతమ్ అంటే రోహిణి సార్ అంట. మరి రోహిణి గౌతమ్కి ఇచ్చింది కదా, మరి గౌతమ్ రోహిణికి ఇవ్వాలి కదా. ఇడు వింత క్యాండిడేట్. విన్నర్ కేటగిరీ అని చెప్తున్నప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి రా బాబు, ఎలా ఉండాలి నీ ఆలోచన విధానం? ఇక్కడ మీరు కూడా ఫేవరెటిజాలు చూసుకుంటే వెళ్ళరా? 10 మంది చూస్తున్నారు కదా, నీ నిర్ణయాన్ని బట్టి కదా రేపు నీ గ్రాఫ్ పెరుగుతుంది. అంత బాగా ఆడేవాళ్ళు అందరినీ వదిలేసి నిన్న మెగా చీఫ్లో ఒక టాస్కే అమ్మాయి అద్భుతం చేసింది, అంతే. దానికి నువ్వు ఆవిడ కప్పటికి వెళ్ళిపోద్దని ఎత్తావా? అదే జరగాలి రేపు. దూల తీరిపోద్ది ఒక్కొక్కడికి. రోహిణి సార్ నాకు ఇచ్చింది కాబట్టి నేను ఇచ్చేస్తాను సార్, హ్యాపీ. సరే, అదే ఇన్మెచ్యూరిటీ అంటే. దుమ్ము ఎవరు అంటే ప్రేరణ సార్. అంటే ఫస్ట్ నుంచి పడదు కదా మనకి. దుమ్ములో కలిసిపోయే దాని గురించి నువ్వు ఆ అమ్మాయికి నువ్వు ఆపర్చునిటీ ఇవ్వాలని ఎలా అనుకుంటావురా? నువ్వు చెప్పు, కరెక్టా? అది దుమ్ములో కలిసిపోయే క్యాండిడేట్ అని ఇప్పుడు పెట్టి నువ్వు అమ్మాయి మగోళ్ళతో పోటీ పడి ఆడుతుంది, మామూలు ఆటగత్తి కాదు, అద్భుతమైన ఆటగత్తి, నాకు ప్రేరణే కావాలన్న రోజు నువ్వు పాచికి కదిపావంటే మరి తేజ అన్నట్టు నువ్వు ఏదో జిమ్మిక్ మ్యాజిక్ కోసం ఆడినట్టే కాదు. ఒక పని చేసిన తర్వాత క్లారిటీ ఆఫ్ థాట్తో పని చేసిన తర్వాత అది సస్టైన్ అవ్వాలి కంటిన్యూస్గా. అప్పుడేమో ఆ అమ్మాయి మగవాళ్ళతో పోటీగా ఆడుతుంది, పెద్ద ఆర్టిస్టు, పెద్ద ఫైటర్. ఈ అమ్మాయి మామూలు ఫైటర్, లేడీ ఫైటరు, ఆ అమ్మాయి ఉంటే బెటరు అని నువ్వు స్టాండ్ తీసుకున్న క్యాండిడేట్వి ఇక్కడ పాయింట్కి వచ్చేసరికి దుమ్ములో కలిసిపోయే క్యాండిడేట్ అని చెప్తావా? కాంట్రడిక్ట్ అయినట్టే కదా. నీ నిర్ణయాన్ని నువ్వు మార్చేసుకున్నావు కదా. నువ్వు ఏం క్వాలిటీస్ రాయి మీ బొంద క్వాలిటీస్. ఒక్కడు కూడా విన్నర్ క్వాలిటీ ఉన్నవాడు లేడీ సీజన్లో. అయిపోయింది. గౌతమ్ ఇలా చెప్పాడు. నెక్స్ట్ అవినాష్ని చెప్తారు. మనోడు పాచికి చాలా జాగ్రత్తగా వేస్తాడు, పర్ఫెక్ట్గా వేస్తాడు, ఏళ్ళకిలాగా లూజ్ టంగ్లే ఉండవు, జాగ్రత్తగా ఆడుతున్నాడు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాడు. అవినాష్ నబీల్ సార్ అన్నాడు. వెరీ గుడ్. వాళ్ళకున్న స్నేహం అవ్వచ్చు, ఇంకోటి వచ్చి బయట నుంచి అతని నుంచి వచ్చినప్పటి నుంచి అతని మీద ఎప్పుడు నెగిటివిటీ లేదు. అతనికి స్టాండ్ తీసుకున్నప్పుడు పృథ్వీ నిఖిల్ విషయంలో ఎలా స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాడో నబీల్ విషయంలో అవినాష్ కూడా అలాగే స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాడు. అతను అనడానికి లేదు. ఏమంటాం? పర్ఫెక్ట్గానే చెప్పాడు. నబీల్కి ఉంది సార్ ఆ సత్తా, ఫస్ట్ నుంచి అతను గేమ్ చూస్తున్నాను నేను. ఏది మొన్న నీకు షీల్డ్ ఇచ్చాడనా అని అడిగారు ఆయన. లేదు సార్ అదేం కాదు సార్, నేను ఫస్ట్ స్టేజ్ మీదకి ఎంటర్ అయినప్పుడు అతను కత్తి అని చెప్పాను సార్. అతనికి స్టామినా ఉంది, డ్యామ్ షూర్ అతను చేస్తాడు సార్, ఆ సత్తా ఉంది సార్ అని పెట్టాడు. వెరీ గుడ్ అనిపించింది. నెక్స్ట్ ఎవరంటే పృథ్వీ సార్ అన్నాడు. పృథ్వీ ఏంటంటే ఫౌల్ ఆడాడు, మన వాళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి పక్కోడికి ఇవ్వాలి. పక్కోడికి ఇవ్వాలంటే ఇంకెవరున్నారు? పృథ్వీరాజా ఒకటే కనపడతాడు మనకి కామనేగా. ఎందుకంటే వాళ్ళిద్దరికి గొడవ ఫస్ట్ నుంచి ఒరే అన్నాడుగా, అది ఎప్పటికి చచ్చే వరకు మైండ్లో ఉంటుంది కాబట్టి వేసి పాడేశాడు. అతనిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీసో చెప్తున్నారు కానీ ఒక్కడన్నా అతనిలో ఉన్న గుడ్ క్వాలిటీని చెప్పే దమ్ము చేయగలిగాడా ఒక్కడైనా? ఒక మనిషి ఎప్పుడు బ్యాడ్గానే ఉంటాడు, అందులో ఒక గుడ్ క్వాలిటీ కూడా ఉండదా? నువ్వు ఎప్పుడు గుడ్డేనా, నీలో ఒక్క బ్యాడ్ క్వాలిటీ కూడా ఉండదా? ఉంటాయి కదా, అట్లా సమానంగా ఉంటాయి కదా, రెండు ఉంటాయి కదా. అతనిలో ఇంత మంచి క్వాలిటీ ఉంది సార్, ఈ విషయంలో ఇతను సూపర్ సార్ ఒక్కడన్నాడు, ఒక్కడన్నా ఒక్కసారి కూడా అన్నాడు. అదే మరి మెచ్యూరిటీ అంటే, తెలుసుకోండి. అయిపోయింది. వెరీ గుడ్. నవీల్కి ఇచ్చాడు, ఆ తర్వాత పృథ్వీకి దుమ్మని ఇచ్చాడు, గుడ్, వదిలేసి. నెక్స్ట్ విష్ణుని లేపితే నిఖిల్. పృథ్వీకి ఇవ్వచ్చుగా అమ్మాయి, ఎందుకు నిఖిల్కి ఇచ్చింది? అంతే, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, ఇచ్చింది, పక్కన పెట్టాడు. నెక్స్ట్ ఆవిడ తేజ, అయిపోయి వేసి కొట్టింది. మరి మనోడు వచ్చి ఆవిడకి ఇస్తే మరి ఊరుకుంటుందా? వేసి పడేసింది. అతనే అలాంటి సోది నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎందుకు తీసుకోదు? ఏదో చెప్పేసింది, వదిలిపడే.
కట్ చేస్తే ప్రేరణ లేపారు. ప్రేరణ పర్ఫెక్ట్గా వెళ్ళి నబీల్ అని చెప్పి రూమ్మేట్ అవ్వచ్చు, వాళ్ళు రోజు మాట్లాడుకుంటున్నారు, ఎప్పుడు కలిశారు. ఇంతకుముందు గొడవ అయింది, కానీ ఆ గొడవ అయిన తర్వాత ఎప్పుడు కలిశారు, అప్పటి నుంచే వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ అవుతున్నారు. అతనికి ఆ అమ్మాయి వల్ల ఏ ప్రాబ్లం లేదు, అమ్మాయికి అతని వల్ల ఏం ప్రాబ్లం లేదు. నాకు ఒక డైరీ లాంటి నేను చెప్పుకుంటానండి రోజు. ప్రాబ్లమ్స్ అందరితోనూ రావాలి కదా అమ్మాయికి. నబీల్ అని చెప్పింది, గుడ్ అనిపించింది. నెక్స్ట్ తేజ అని చెప్పింది, కరెక్టే 100%. ఇటు వేస్ట్. మనం ఏదైనా ఉంటే కంటెంట్ ఎక్కడ లాగాలని ట్రై చేస్తాడు సార్. నిన్న దోశ ప్యాటర్న్ దగ్గర చేసింది కదా, పెంట చేశాడు కదా, అక్కడ సంబంధం లేని ప్లేస్లో కూడా కంటెంట్ లాగాలని ట్రై చేస్తాడు సార్. ఇది కనుక జనం కనిపెట్టేస్తే పీక్ అవతల పడేస్తారు అంది. ఎలా ఉందో అలాగే పీకేశారు. నెక్స్ట్ నిఖిల్ లేపారు, నబీల్ సార్ అన్నాడు, వెరీ గుడ్ అనిపించింది. నెక్స్ట్ తేజ సార్ అన్నాడు, సూపర్ అనిపించింది. ఇప్పుడు ఎక్కువ నబీల్ చెప్పారు, దమ్మున్నోడు, ఎక్కువ తేజ అని చెప్పారు, దమ్ములు లేనోడు, దుమ్మోడని. ఇది రాజా ఈరోజు జరిగిన అద్భుతం. ఓకే, ఇలా ఎవరికి వాళ్ళే వాళ్ళ కక్షలు, కార్పణ్యాలు, ప్రేమలు దాన్ని బట్టి అక్కడ నిర్ణయాలు తీసుకున్నారు తప్ప గేమ్ని అనలైజ్ చేసి ఈ 13-14 వారాల నుంచి ఉన్న ఒకళ్ళు ఉన్న స్టామినాని అదిని దృష్టిలో పెట్టుకుని ఎవడో ఇక్కడ నిర్ణయాలు తీసుకోలేదు. అంత సినిమా లేదు వీళ్ళకి. ఓకే, సరే గోల్డెన్ టికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో లేవంటే గౌతమ్, నిఖిల్, రోహిణిలు ఇచ్చారు. మీకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది, అదేంటనేది బిగ్ బాస్ చెప్తారన్న. ఇది తెరకాసు. ఈ టాప్ 5కి సంబంధించిన మ్యాటర్లోనో లేకపోతే దేంట్లోనో ఈ టికెట్ను వాడతారు. ఇగో ఈ టాప్ 5లో మీరు నలుగురు ఓకే, ఇంకో టాప్ 5 సెలెక్ట్ చేయడానికి మరి ఈ టికెట్లు ఎవరికి ఇస్తే, రోహిణికి ఇస్తే రోహిణి ఉంటుంది, లేకపోతే ప్రేరణకి ఇస్తే ప్రేరణ ఉంటుంది. అంటే ప్రేరణకి ఎవడెవడో, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఉంది కాబట్టి 2 ఉన్నా నువ్వే ఓకే అంటారు. గౌతమ్ 80% ప్రేరణకి ఇవ్వడు, ఇస్తే రోహిణికి ఇస్తాడు. ఇంకా మనోడు అటు ఇటు కానీ క్యాండిడేట్ కాబట్టి తీసుకెళ్ళి మనోడు కూడా రోహిణికి ఇచ్చేస్తాడు. టాప్ 5 అలా మేనేజ్ చేయొచ్చు. ఇది నా ఊహ మాత్రమే. ఇది కాకుండా ఇంకోటి ఏదైనా అడ్వాంటేజెస్ రావచ్చు కూడా, నాకు తెలీదు, అనుకుంటున్నాను అంతే. ఆ అమ్మాయిని సైడ్ చేయాలనుకుంటే ఇదేదో జిమ్మిక్ మ్యాజిక్ జరుగుద్ది. తర్వాత కంట్రీ ఇదే కోల్గేట్ టాస్క్ అని జరిగిందండి లాస్ట్లో. ఇక్కడ చూడండి ఎంత వరస్ట్. ఒక ప్రశ్నలు ఉంటాయంట, ఒక 5గురు పార్టిసిపేట్ చేయాలంటే ఈవిడ ఆల్రెడీ ప్రశ్నలు చదువుతాను నుంచుంది రోహిణి. నేను ప్రశ్నలు చదువుతున్నాను కదా అని నన్ను తీసేయట్లేను, నేను కూడా ఒక పార్టిసిపెంట్నే, ఓకే నేను కాకుండా మిగతా 4 మొత్తం 5గురమే అని చెప్పి అందరికీ క్వశ్చన్లు వేసింది. క్వశ్చన్లు వేయగానే అందరూ సమాధానాలు చెప్పారు. ఎవడో రోజు 2 సార్లు బ్రష్ ఎవరు చేసుకుంటారంటే అవినాష్ నేను అన్నాడు. ఎవరు 3 నెలలకు ఒకసారి బ్రష్ మారుస్తారంటే నేను అన్నారు. ఏదో సంథింగ్ బ్లా 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 జరిగిపోయింది. అందరూ చేతులు ఎత్తారు, క్వశ్చన్లు చేశారు, అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది, క్వశ్చనర్ అయిపోయింది. ఇప్పుడు నాకు నచ్చిన అద్భుతాలు నేను సెలెక్ట్ చేస్తాను, వాళ్ళందరూ వచ్చి సెల్ఫీలు దిగి యాంపర్ తీసుకోండి అంది. వెరీ గుడ్ అనుకున్నాం. ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసింది ఫస్ట్? నబీల్ అంది. మనోడే, మన గ్రూపే, తీసుకో. అవినాష్ రామా అంది, వచ్చేసాడు. తేజరాజా దా అంది, వచ్చేసాడు. గౌతమ్ రాజా కమాన్ అంది, వచ్చేసాడు. లాస్ట్లో నేనే రాణిని, నేను కూడా వెళ్తున్నానని చెప్పి ఈవిడే వెళ్ళిపోయింది. అందరూ ఆ టాస్క్లో కూడా గ్రూపిజమే, ఫేవరెటిజమే. అక్కడ అంతమంది నుంచున్నారు. నిఖిల్ నుంచున్నాడు, పృథ్వీ ఉన్నాడు, ఆ పిల్ల ఉంది, విష్ణు ఉంది, అక్కడ ప్రేరణ ఉంది. అంతమంది అందరిని తీసుకుని పక్కన తొక్కి రెండురా మనవాళ్ళు అని చెప్పి, మరి దీన్ని ఏమంటారు ఎన్నాళ్ళు కే బ్యాచ్ అన్నారు. ఇప్పుడు ఇదేం బ్యాచ్ అమ్మా? వీళ్ళందరూ సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి మళ్ళీ డైలాగ్ వేస్తుంది. ఇదేదో సరదా కోసం నేను సెలెక్ట్ చేస్తున్నాను కానీ దీన్ని వేరేగా తీసుకోకండి అని మళ్ళీ ఒక డైలాగ్ వేసింది. మళ్ళీ వేసి వాళ్ళందరినీ తెచ్చి పక్కన పెట్టుకుని వాళ్ళందరినీ పక్కకు వచ్చింది. మన దాకా వస్తే తెలుస్తుంది రా అబ్బాయి గ్రూప్ అంటే ఏంటో. వెరీ గుడ్ కదా, అద్భుతంగా ఉంది కదా, ఎంజాయ్. సరేమ్మా, ఈరోజు ఇది కొంచెం నేను డల్గా ఉన్నాను, సారీ ఏమనుకోవద్దు. అయినా సరే మీతో టచ్లో ఈరోజు మిస్ చేసుకోకూడదు, మాట్లాడాలి మీతో మనస్ఫూర్తిగా. నేను ఎవరికి చెప్పుకోలేను, మీతో చెప్పుకుంటే నాకు తగ్గుద్ది, మనశ్శాంతిగా ఉంటుందని చెప్పాను. కొంచెం లెంతీ అయింది, అయినా సరే నన్ను తప్పుగా అనుకోవద్దు. ఓకే, రేపు ఇంకా ఇవాళే ఇలా ఉందంటే రేపు ఇంకేం ఉండదు, ఇంతకు మించి అంత గొప్పగా ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ అయిపోతాను. ఫన్ డే జండే అని ఏదో ఆ పాట ఈ పాట ఈ ఏకిలి చేష్టలన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఏకిలి వ్యాపారం ఏదో చూసేసి రేపు కార్యక్రమం కూడా ఫినిష్ చేస్తే నెక్స్ట్ మండే నుంచి ఇంకేముంటుంది, ఇదే గొడవ, అదే దరిద్రం. ఇప్పుడు మళ్ళీ నేను ఊహించేది ఏంటంటే ఈవిడ పేరేంటి, ఈ రోహిణి వచ్చి ప్రేరణకిను తర్వాత విష్ణుకో ఇంకోళ్ళకో వేసేస్తుంది కామని. అవినాష్ వచ్చి అలాగే అనుకున్న వాళ్ళకి వేసేస్తాడు. ఇంకెవరున్నారు? ఇంకా అదే సినారియో, అదే గోల్ ఉంటుంది. అంతకుమించి పెద్ద అద్భుతాలు ఏం జరగవు, దాని గురించి పెద్ద ఊహించేసుకోవద్దు.
ఇంక పాయింట్లు కూడా ఉండవు. అదే పాయింట్లు పాత చింతకాయ పచ్చడి అంతా తీసి నువ్వు అప్పుడు గోకావు, ఇప్పుడు పిసికావు, ఇలా ఆగావు, సీజ్ వేయలేదు, ఆ సీజ్ నాకేసావు, నాది నువ్వు అనేమో ఈవిడేస్తుంది. ఆడేమో డిస్క్ నేను తీసేసాను అన్నావు అని ఈయనేస్తాడు. సంచాలకులను అలా అన్నావేంటి? ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్లు ఉంటాయి కదా, అదే పాయింట్లు రేపు కూడా నామినేషన్లో వేసుకుంటారు. అంతకుమించి ఈ మెచ్యూరిటీ క్యాండిడేట్లు చేసేంత సినిమా ఏముండదు. మనం చూసి బాబోయ్ అనుకునేది ఏముండదు. ఎవడో బీపీలు తెచ్చుకోవద్దు. ఇది ఇంతే, ఎంజాయ్ చేద్దాం సరదాగా. ఎల్లుండి నుంచి రేపు మళ్ళీ ఎపిసోడ్ చూసి ఈ అద్భుతాన్ని మళ్ళీ చెప్పాలని అనిపిస్తే రేపు కూడా సరదాగా టైం చూసి చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాక్ట్ 2 o'clock అయింది. ఇప్పుడు ఇది నేను అవుట్ పెట్టేసరికి ఒక 3:30 అలా అవుతుంది. నేను రేపు ఒక 7:30, 8కి నేను నిద్రలేచి దీన్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. మార్నింగ్ చూసేవాళ్ళకి గుడ్ మార్నింగ్. మీ శ్రీరాజ్ బళ్ళ. బాయ్. చూసుకో.